Hello all, this is Venela Kishore. You're watching Volga videos. For interesting updates, please subscribe. Thank you. అందరి నుండ్రక్క ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులు. చీర జారింది, పైట జారింది అని సల్లు గార్చుకుని కొట్ట కూడా వదిలేస్తావా? జారింది. ఓకే ఓకే 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో, అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ 6. అన్ని 6 కొట్టాను అన్న 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 బాల్ అలా వేసుంటారు. ఒకటే 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయను, అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా, నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓనీ ఉంది, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య తీసేది ఆళ్ళకి సెకండ్ ఇస్తారందే. గాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళు. పండ్రి పొజిషన్ లో నిలబడండి, బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది, నాకే వేయాలనిపిస్తుంది. తొందరగా బంధు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. శంకర్ దాదా అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పో. దీని సెక్యూరిటీ మన్నుబోడు, ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్పా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాకా? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్ ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి యదవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇటు రారా, కొడుతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరం ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడు ఏం చెప్పాడు? గుడివాడ కదరా, గురచాడు గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు, నువ్వు పోనీ. అలా నువ్వు చెప్పా. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమ్యూనిటీ కుత్తెగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు,
క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి చూడు. ఆర్ యు ఓకే? మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి? వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తుంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యనంటూ గిరక్కొడుతూ నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. అడుగురా రంగిలో వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. కళ్ళ జోడు తీసినాడు బే. నిన్ను కాదు. ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్, అందరూ రూపాయి గళ్ళి. చిచ్చి చిచ్చి, ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే జెడ్ ఫుడ్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబిగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ, అందరు అదురుద్ది. ఆ? మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. ఏ డిస్టెన్స్. ఇటు చూడు, మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్, యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ, హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాదా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? ఇయ్యా! కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది వాళ్ళ మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది 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 ఒక రేయ్, ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తాయి. ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి, ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా ఆహా, అమ్మో అమ్మో, సూపర్ రా. పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు.
మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? స్టాప్ ద మ్యూజిక్. జోగి ఆ బొకే లేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి? ఏంటి, నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకో బార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా, అన్నయ్య మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 సట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్టు పట్టరా. అలాగే సార్. అమ్మా ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి డాన్స్? వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చెయ్యి. ఆయన మీద నాకు ఆ నమ్మకం ఉంది, చేయడు. రండి వెళ్ళండి, వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపటి నుంచి ఇపప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. Can you fix me up? Can you wipe me down? So I can make you give it up till you say my name. ఆపరా. ఏంట్రా అది? హిప్ హాపా లాలీపాపా? డ్రిల్ మాస్టర్లో ఏంట్రా అది ఎక్కడో? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆగకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపేసావేంట్రా? ఏంటి ఏమైంది? ఆపటం కాదు నాయన, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. కాస్త మంచినీళ్ళు తాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ ఏంటి? నేను రంగీలా మాస్టర్ని కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్లెస్ అవడం నాకు అన్నీ తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం, వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు, టోటల్గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. అమ్మా ఇంటుతున్నావు ఏంట్రా? బాత్రూమ్ లో కాలు జారాను మాస్టర్. కాళ్ళు జారేవా? నేను కూడా నిన్న కాల్ చేరా. తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి. కాలు జారానని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి? ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు మూసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్. రేపు కంటిన్యూ చేద్దాం. మీరు చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టారు. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా మోటో చొక్కా ఉందని. చూడు పాప, నేను కోచ్ని. క్రికెట్ లో కానీ, హాకీలో కానీ, బాక్సింగ్ లో కానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటయ్యా, వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా. మాకు ఈ లాజిక్ లక్కర్లేదు, మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని. అడగండి. ఓకే నేను డాన్స్ చేయాలి అంతే కదా?
నాకు మంచి పార్ట్నర్తో చేసే అలవాటు. మీలో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఉన్నారు చైతు గో నేనా నో వే కమ్ ఆన్. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపని తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాను సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. ఓ క్రాప్. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టేనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ. హూస్ దిస్ ఫారెస్ట్ గమ్స్? హలో, ఐఎమ్ రాజ్. హాయ్. చైత్ర. నమస్తే. ఐఎమ్ పాపారావు ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్. ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యేంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి, వెళ్ళానంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లోంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ. FM కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చినా అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి. అబ్బా, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీన బాబీగాడు ఎలా ఉన్నాడ్రా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. ఫోన్ చెయ్యడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఓ పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటికాప్, పెట్రోల్ ఇంకొచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా? ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసావులా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే
వాట్ అ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. హలో సార్, ఐమ్ బసంతి. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఏయ్, ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. Yeah. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? Yeah. మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపు. బక్రా గాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా యాడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. ఆహా, తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ కాప్. అందుకే తెలియ ఏజ్లో ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంద జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్. సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. Subscribe to Volga videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga videos.